తెలంగాణలో బీజేపీకి మరోసారి షాక్ ఇచ్చేందుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సిద్ధమయ్యారు. ఎప్పుడు వివాదాలకే కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే ఆయన ఈసారి ఏకంగా తన పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరుగుబాటు ధోరణి ప్రదర్శించారు. క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చే బీజేపీలో ఆయన లేవనెత్తిన ఈ బహిరంగ విరోధం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ పార్టీ నుంచి తగిన గుర్తింపు లేకపోవడమే రాజాసింగ్ అసహనానికి కారణంగా కనిపిస్తుంది. 2014 నుండి గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ గెలుస్తున్న ప్రాముఖ్యత కలిగిన స్థానం గోషామహల్. పాత బస్తీకి సమీపంగా ఉండి ఈ నియోజకవర్గంలో రాజాసింగ్ బలమైన నేతగా ఎదిగారు. మజ్లిస్ పార్టీయే ప్రధాన ప్రత్యర్థిగా ఉండడంతో ఆయన తరచూ విమర్శలతో వార్తల్లో నిలిచేవారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 3వసారి విజయం సాధించిన తర్వాత బీజేపీ శాసనసభ పక్ష నేత పదవి తనకు దక్కుతుందని రాజాసింగ్ ఆశించారు. ఆ అవకాశం రాకపోవడంతో పాటు ఇతర పదవుల విషయంలోనూ ఆయనను పార్టీలో అవహేళన చేస్తున్నారనే భావన పెరిగిందని తెలుస్తుంది. ఇటీవల బీజేపీ తెలంగాణలో 19 మంది జిల్లా అధ్యక్షులను ప్రకటించగా ఇటీవల మరో 4 పేర్లను వెల్లడించింది. అయితే ఈ జాబితాలో రాజాసింగ్ సూచించిన గోల్కొండ జిల్లా అధ్యక్షుడి పేరు లేకపోవడం ఆయన అసంతృప్తికి కారణమైంది. గోల్కొండ బీజేపీ అధ్యక్షుడిగా ఉమామహేష్ను నియమించిన విషయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. గత ఎన్నికల్లో తనకు సహకరించిన ఉమామహేష్ను జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడం అన్యాయమని రాజాసింగ్ ఆరోపించారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో ఉమామహేష్ కుమ్మక్కయ్యారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ నిరసన వ్యక్తం చేస్తూ ఒక ఆడియోను విడుదల చేశారు. అందులో తన అవసరం లేకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోమ్మంటారా, నేను వెళ్తానని ధిక్కార స్వరంతో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బీజేపీ అధిష్టానం చేసిన ఈ నిర్ణయంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండటంతో ఆయన భవిష్యత్ రాజకీయాలపై ఉత్కంఠ నెలకొంది. రాజాసింగ్ బీజేపీలో చేరడానికి ముందు టీడీపీలో ఉన్న హిందుత్వవాదిగా బలమైన గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా బీజేపీ ఆయన్ను సస్పెండ్ చేసింది. దాదాపు 2 ఏళ్ల పాటు పార్టీ నుంచి తప్పించినప్పటికీ చివరకు బండి సంజయ్ జోక్యంతో ఆయనపై నిషేధం తొలగించి 3వసారి టికెట్ ఇచ్చింది. కాషాయ భావజాలాన్ని బలంగా సమర్థించే నేతగా ఉన్న తనకు తగిన ప్రాధాన్యత లభించలేదని రాజాసింగ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి బీజేపీ గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఒక చిన్న జిల్లా అధ్యక్షుడి నియామకంలో కూడా తన మాటను పట్టించుకోకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన తదుపరి రాజకీయ నిర్ణయం ఏమిటన్న దానిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.